ప్రచారానికి ఇంత శ్రద్ధ బీజేపీ పార్టీ కానీ మోడీ గారు కానీ మన రాష్ట్రం మీద ముందు ఎప్పుడైనా పెట్టారా? ఒకరి తర్వాత ఒకరు ఇన్నిసార్లు హడావిడిగా ఎన్నికల కోసమే కదా బీజేపీ ప్రయత్నాలన్నీ. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మీరు మనుషుల్లా చూడట్లేదు, ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు అని మీరే చెప్పకనే చెప్తున్నారు. మీరు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనుషులుగా చూస్తుంటే మీరు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీలలో ఒక్కటైనా ఈ 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా? లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా? ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన, ఇంత హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు. నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము, అసలు మీ అంత దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా, మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది, అప్పుడు ఏది కాదనకుండా ప్రతి బిల్లులో సహాయం చేశారు. ఆఖరికి మన గంగవరం పోర్టుని అదానికి ఇచ్చారు మోడీ మనుషులకి. ఆఖరికి ఏ రిలయన్స్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల వాళ్ళ హస్తం ఉంది అన్నారో వాళ్ళనే పిలిచి రాజ్యసభ కూడా ఇచ్చారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ వారసుడని, మోడీ దత్తపుత్రుడని మళ్ళీ రుజువు చేసుకున్నాడు ఈ 5 సంవత్సరాలలో. ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకొని, చంద్రబాబు గారితో పొత్తు ఉంది మాకు అని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా. డూ యూ వాంట్ మీ టు స్టాప్? జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పొత్తు లేదన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు. కేవలం మైనారిటీ ఓట్ బ్యాంకు కోసం ఈ తిప్పలన్నీ. అంటే హిందూ ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి, మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారిలాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము.
ఆ ఛార్జ్ షీట్ మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది మోడీకి రాస్తున్న లెటరు. దీంట్లో 10 ఛార్జ్ షీట్లు 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇవి బ్రీఫ్గా వివరిస్తా. ఛార్జ్ నెంబర్ 1, మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని 10 సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అప్పుడు మోడీ గారు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు గారు మాకు 15 ఏళ్ళు కావాలి అంటే మోడీ గారు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని. మరి అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు అయింది ఈ రోజుటికి. 10 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఈ రోజుటి వరకు మోడీ గారు నిలబెట్టుకోలేదు. అందుకు గాను మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు ఒకవేళ అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, కానీ ఒకవేళ పొరపాటున వస్తే కూడా మీరు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా? అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరు టెండరింగ్ అని ఒకరు రివర్స్ టెండరింగ్ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశారు తప్పితే ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 15,000 కోట్ల రూపాయలు ఏమైంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిందా? ఏమైంది? దాని మీద ఒక ఎంక్వైరీ లేదు. ఎందుకు ఖర్చు పెట్టారు? అసలు ఏం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టులో? మీరు ఎందుకు దానికి జాతీయ హోదా ఇవ్వటం లేదు? ఎందుకు ఆ ప్రాజెక్టు కట్టడం లేదు? మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. లిఖితపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు కట్టనందుకు మీరు క్షమాపణ చెప్పి అది వెంటనే టేకప్ చేస్తామని అఫిడవిట్ మీరు సంతకం చేసి ఇవ్వగలరా? రాజధానికి మోడీ గారు 10 సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు. అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు. ఢిల్లీని తలపిస్తాము అన్నారు. ఇక చంద్రబాబు గారు అయితే సింగపూర్ అన్నారు. సరే, కనీసము ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలు మారితే ఇద్దరూ మీకు తొత్తులైతే, ఇద్దరూ మీకు పొత్తులు పెట్టుకునే వాళ్ళే అయితే, ఒకరు సక్రమంగా పెట్టుకున్నా ఒకరు అక్రమంగా పెట్టుకున్నా ఇద్దరూ మీ వాళ్ళే అయినప్పుడు మాకు రాజధాని లేదు అన్న ఇంగితము మీకు ఇంతవరకు ఎందుకు మీ నోటీస్లోకి రాలేదు? మాకు రాజధాని కూడా లేదు. మీకు న్యూఢిల్లీ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు అన్ని రాజధానీలు ఉన్నాయి. మరి మాకేముందండి? మాకు ఏది మిగల్చలేదు కదా. మరి కనీస బాధ్యత కాదా మీకు? మోడీ గారికి ఒక రాజధాని అన్నా మనకు కట్టడము, కనీసం అది కూడా చేయలేదు అంటే మరి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుండి దీనికి కూడా లిఖితపూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అడుగు పెట్టండి. అంతేకాదు వైజాగ్ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం లాంటిది. అలాంటి వైజాగ్ స్టీలును నిలబెట్టాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కయి వాటి భూములను దోచేసుకోవడానికి కోసం ఆ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ఇది నష్టాలలో పోతే తప్ప ఈ ప్రాజెక్టు మన చేతుల్లోకి రాదు అన్నట్టు ఏ ఒక్క అంశంలో కూడా విశాఖ స్టీలును ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు విలన్లలాగా వ్యవహరించి ఈరోజు దాని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తలమానికం వైజాగ్ స్టీల్ అయినప్పుడు అలాంటి ప్రాజెక్టును కూడా మీరు పరిరక్షించకపోతే ఇంకా మీరు ఎలాంటి ప్రధానమంత్రి? అందుకే దానికి కూడా మీరు క్షమాపణ రాసివ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులలో 5వది, ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులలో ఏ ఒక్కటి కూడా మోడీ గారు ఇంతవరకు నిలబెట్టుకుంది లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాయలసీమకు నార్త్కు స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్యాకేజ్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది పోలవరము రాజధాని స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కాకుండా పెద్దవి చిన్నవి ఏ ఒక్కటి నిలబెట్టుకోనందుకు మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు నిలబెట్టుకోలేదు? ఒక్కటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడుగుతున్నాం.
మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇది చేయలేకపోతున్నాము, దాని బదులు ఇది చేస్తాము అని మీరు చెప్పాలి. కానీ ప్రధానమంత్రిగా ఉండి ఒక్కసారైనా ఒక్క సమాధానం కూడా చెప్పకుండా కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళకు విలువ ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి అన్న మనసు మీకు ఎప్పుడూ రాలేదు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈరోజు హడావుడిగా వచ్చి ఇక్కడ ఒకరి తర్వాత ఒకటి ఇన్ని సభలు పెట్టి ఇన్ని మాట్లాడుతున్నారే, నిస్సిగ్గుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అని ఒక్కసారైనా ఆలోచన చేశారా? మా మన్ కీ బాత్ వినండి, క్షమాపణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఉద్యోగాల విషయంలో కేంద్ర ఉద్యోగాలు అన్నీ కలిపితే 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ కాలేదు, అవి భర్తీ చేయలేదు మోడీ గారు. ఇవి కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మోడీ గారు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే మోడీ గారు. మరి ఈ 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మీరు? 20 కోట్లలో కనీసం 10 సంవత్సరాలలో అంతా కలిపి 1 కోటి ఉద్యోగాలు ఇచ్చారా? లేదు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎన్ని ఇచ్చారు? మరి మా బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు, మీరు మా కోసం ఏ వాగ్దానాలు నిలబెట్టుకోనప్పుడు, కనీసం మా హక్కులను కూడా మాకు ఇయ్యనప్పుడు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని అడుగుతున్నాం. మాటికి మీరు మా యువతకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. 7వది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వీళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. కానీ బీజేపీ ఒక మతతత్వ పార్టీ. మరి మీరు మణిపూర్ లాంటి ఘటనల ద్వారా ఏం భరోసా కల్పిస్తున్నారు ప్రజలకు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వాళ్ళు కేటాయించిన నిధులలో ఏమాత్రం ఇస్తున్నారు? కనీసం వాళ్ళకి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎన్ని దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద. మా రాష్ట్రంలోనైనా ఎన్ని దాడులు జరుగుతున్నా మీ కమిషన్లకు వచ్చి మేము రిపోర్టు చేసినా ఒక్కసారైనా స్పందించలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఈ అట్టడుగున ఉన్న వర్గాలందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాటికి ఉంది. కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అని మేమే అంటాం కాదు, మీరు మోడీ గారు, అమిత్ షా గారే మా దగ్గర సభలు పెట్టి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారా? ఏమండి, మీకు 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీకు అర్థం కాలేదా? 5 సంవత్సరాలుగా దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంతగా కౌగలించుకున్నారే, మరి 5 సంవత్సరాలుగా మీకు అర్థం కాలేదా ఇక్కడ జరుగుతున్న కరప్షను? శాండ్ అయితేనేమి, ల్యాండ్ అయితేనేమి, ఎన్ని కరప్షన్లు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారే ఇప్పుడు. అంటే మీకు ఎప్పుడు ఏది కావాల్స్తే అప్పుడు అది మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు కరప్షన్ ఇప్పుడు మాట్లాడుతున్నారే. మరి అధికారంలో ఉన్నది మీరు కదా, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాపలా కుక్క కాదా దేశం అంతటికి? మరి ఒక రాష్ట్రంలో కరప్షన్ జరుగుతుంది అంటే మీరు వాచ్ డాగ్ లాగా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? అప్పుడేమో మీకు దత్తపుత్రుడు, ఇప్పుడేమో కరప్షనా? ఈ కరప్షన్ మీకు మరి ముందే తెలుసుంటే ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు? ఒక కాగ్ అయినా, ఒక ఈడీ అయినా, ఒక సిబిఐ అయినా ఒక్క ఎంక్వైరీ అయినా వేశారా మీ దత్తపుత్రుని ప్రభుత్వం మీద? ఇంకో పక్క లిక్కర్ మాఫియా అని మీరే మాట్లాడుతున్నారు. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ విధానం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడ పద్ధతి అండి? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే ప్రజలు అదే తాగాలి అంటున్నారు. ఎక్కడ అసలు ఒక క్వాలిటీ, ఒక హెల్త్ చెక్ ఉందా? ఇది ఏం క్వాలిటీ అమ్ముతున్నారు? 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఈ లిక్కర్ తాగి. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? కేంద్రం నుంచి ఒక్క హెల్త్ ఆడిట్ అయినా జరిగిందా? ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఉంది లిక్కర్ అంతా. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవరికి ఎంత పోతుంది, ఎంత అమ్ముతున్నారు, ఒక లెక్క, ఒక పాడు పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మరి ఇదంతా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీరు గాడిదలు కాసారా? ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు గత 5 సంవత్సరాలుగా? ఇప్పుడు వచ్చి కరప్షన్ అని గించుకొని అరుస్తున్నారే. మరి కేంద్రంలో మీరు అధికారం ఉండి ఒక్క యాక్షన్ అయినా, ఒక్క ఆడిట్ అయినా, ఒక కాగైనా, ఒక్కటైనా కూడా ఈడీ అయినా ఏం జరుగుతుందండి మా రాష్ట్రంలో? ఇన్ని అప్పులు చేస్తున్నారు, యథేచ్ఛగా ఇచ్చిన డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఒకదానికి ఇవ్వడము, కేంద్ర నిధులు ఇంకో దానికి మళ్లించడము. ఒక్కటైనా పట్టించుకుందా కేంద్రం దత్తపుత్రుని గవర్నమెంట్ మీద? మరి